గైస్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాళ మన పేజ్లో అయితే కొత్త మెడికల్ టర్మ్ ఏంటి అంటే హైపోసెక్షువాలిటీ డిజార్డర్ అని అయితే అంటారనమాట. సో హైపో అంటే ఏంటి? సో ఈ దేనిలో కూడా హైపో అంటే తగ్గుతుందన్నమాట, డిక్రీజ్డ్ అనేది అర్థం అన్నమాట. సో హైపోసెక్షువాలిటీ అంటే ఏంటి అనేసి అంటే ఈ ఎవరైతే ఉన్నారో పర్సన్స్ వాళ్ళు ఈ విధంగా ఈ సెక్షువల్ పార్టిసిపేషన్ గురించి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట, తక్కువ ఉంటుందన్నమాట. డిజైర్స్ కానీ ఫ్యాంటసీస్ కానీ దూరంగా ఉంటారన్నమాట. సో ఇలాంటి కండిషన్ ఎవరిలో ఉంటుంది అనేసి అంటే మెయిన్గా ఫీమేల్స్లో ఉంటుందన్నమాట. సో ఫీమేల్స్లో చాలా మందిలో ఒక 100 మందిలో 70% ఈ కండిషన్ అయితే ఉంటుందన్నమాట. సో వీటికి రీజన్స్ ఏమున్నాయి, కాజెస్ ఏమేమి ఉన్నాయని అయితే చూసేద్దాం. సో చాలామందికి ఒక ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, అండ్ వన్ మోర్ థింగ్, కొంతమందికి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల ఇంట్రెస్ట్ లేకపోవడము, అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ కామన్ రీజన్ అయితే ఇదే అన్నమాట. రిలేషన్షిప్ నమ్మకాలు కోల్పోయి సంథింగ్ ఇలాంటివి అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ సైకలాజికల్గా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి అని చూద్దామంటే సైకలాజికల్ డిప్రెషన్ అన్నమాట. సో ఎప్పుడైనా ఒక ముందు లవ్లో ఏమన్నా ఫెయిల్ అయ్యి ఇలాగా నమ్మిన వారు మోసం చేయడం వల్ల, సో ఇలాంటి వాటి వల్ల కూడా సో ఈ సిచ్యువేషన్ అనేది రైజ్ అవుతుంది అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, జీనోఫోబియా అంటారన్నమాట. సో జీనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ సెక్షువల్ పార్టిసిపేషన్ అన్నమాట. సో కొంతమందికి భయంతో కూడా ఈ విధంగా సెక్స్లో పార్టిసిపేట్ చేయాలంటే భయం ఉంటుందన్నమాట. సో దీన్ని హైపోసెక్షువాలిటీ కండిషన్ అని అయితే అంటారన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.